ఎగ్జాస్ట్ చాలా క్రేజీగా ఉంటుంది, వినండి. Hey biker boys, welcome back and myself Vikas, I'm back again with all the supercar and exotic car reviews. Thank you అండి వీడియో క్లిక్ చేసినందుకు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి అండ్ అలాగే మన బైక్ కార్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్నాము ది జాగ్వార్ F-Type 2.0 కూపే మోడల్ ఆర్ డైనమిక్ అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్ అండి. జస్ట్ 10,000 kilometers is driven and we are reviewing this car under the roof of SK Car Lounge. ఒకవేళ మీరు ఎవరైనా సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు SK Car Lounge లేదా మీరు మమ్మల్ని కూడా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనము జాగ్వార్కి సంబంధించి ఈ F-Typeకి సంబంధించి కీస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. లుక్ ఎట్ దిస్. ఇక్కడ మనకి జాగ్వార్ అని ఇస్తారు అండ్ ఇక్కడ కంప్లీట్ వ్యూ చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఫీచర్స్ చూసుకుంటే కీ పైన లాక్ అండ్ అన్లాక్ అండ్ ఇక్కడ మనం బూట్ ఓపెన్ చేయడానికి అండ్ అలాగే ఇక్కడ లైట్ అండ్ అలాగే హజార్డ్ లైట్కి సంబంధించి 5 ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా బ్లాంక్ ఉంచారు అండ్ అలాగే లుక్ ఎట్ దిస్. సో జాగ్వార్ మనకి ఈ విధంగా కీస్ అనేది ఆఫర్ చేస్తుంది. సో నా లెట్స్ టాక్ అబౌట్ ద కార్. సో ఫ్రెండ్స్, ఇంజన్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఈ జాగ్వార్ F-Type వచ్చేసి 2 లీటర్ ఇంజన్తో వస్తుంది. ఇందులో 5 లీటర్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ వీఆర్ రివ్యూయింగ్ దిస్ ఇస్ ద 2 లీటర్ కార్. 2 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండి ఇందులో. అండ్ మనం పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 297 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 400 Nm పీక్ టాక్ మనకి జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి హెడ్ ల్యాంప్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇన్ డీటెయిల్ రివ్యూ. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఇండికేటర్ అండ్ అలాగే LED DRL కూడా జాగ్వార్ J షేప్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్. ఇది కంప్లీట్లీ మనకి ఒక ఐ షేప్లో ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ప్రతి ఒక్క జాగ్వార్ కార్లో ఇదే విధంగా ఉంటాయి మనకి హెడ్ లైట్. అండ్ ఇలాగే ఇక్కడ చూసుకుంటే జాగ్వార్ LED టెక్నాలజీ అని మనకి ఇక్కడ అటెన్షన్ ఇన్ డీటెయిల్ ఇచ్చారంటే కింద మనకి హెడ్ ల్యాంప్కి సంబంధించి హెడ్ ల్యాంప్ వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిందగా చూసుకుంటే దీస్ ఆర్ ద ఫంక్షనల్ ఎయిర్ ఇంటెక్స్ అండి. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ కార్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ అండ్ కలర్ ఆస్థెటిక్స్ తోటి మనకి ఎయిర్ ఇంటెక్స్ని గార్నిష్ చేయడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే లుక్ ఎట్ దిస్ ఇస్ ద స్కిడ్ ప్లేట్, a proper skid plate. Again piano black finishing తో పాటు we are getting the black aesthetics మనకి skid plate పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ now we'll talk about the grill చూసుకుంటే you can see ఈ గ్రిల్ వచ్చేసి ప్రాపర్లీ క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్ అనేది మనకి మధ్యలో ఇస్తున్నారు. వీ హ్యావ్ ద పార్కింగ్ సెన్సర్స్ ఈజ్ ఇన్ ప్లేస్. జాగ్వార్కి సంబంధించి బ్రాండింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్ డైనమిక్ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇస్తారు చూడండి మీరు. అండ్ ఇప్పుడు మనం బోనట్ పైన కూడా చూసుకుంటే ఒకసారి లుక్ ఎట్ దిస్, ప్రాపర్ కట్స్ అండ్ క్రీజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఇంటెక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అగైన్ ఇవి కూడా బ్లాక్ అండ్ కలర్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బోనట్ చూసుకుంటే కంప్లీట్లీ చాలా వరకు ఇట్లా లాంగ్ లెంత్లో ఉంటుందండి. సో మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ కార్స్ అయితే ఇదే విధంగా ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ కార్ యొక్క బ్యూటీ కూడా ఇంత లాంగ్ లెంత్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోర్ బ్యూటీ ఫర్ ఎనీ ఆఫ్ ద స్పోర్ట్స్ కార్. అండ్ ఇప్పుడు మనము సైడ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ దిస్ వీల్స్. మీరు చూడొచ్చు గోల్డెన్ ఇన్ కలర్లో డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. బ్రేక్ క్యాలిపర్స్ చాలా మ్యాసివ్ బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారు. జాగ్వార్కి సంబంధించి అగైన్ బ్రాండింగ్ ఇక్కడ కూడా జాగ్వార్కి సంబంధించి మనకి బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ సైజ్ చూసుకుంటే R19 యూస్ చేశారు. ఇందులో 245/40 టైర్ సెక్షన్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ద జాగ్వార్ సంబంధించి అగైన్ బ్రాండింగ్ క్రోమ్లో ఇచ్చారు మనకి. ఆర్ డైనమిక్కి సంబంధించి అగైన్ వీ హ్యావ్ అ బ్యాడ్జింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఫ్రంట్లో మనకి ఇలా ఏ విధంగా అయితే బ్లాక్ కలర్ స్కిడ్ ప్లేట్ ఇచ్చారు దట్ ఈస్ ఫాలో త్రూ. అగైన్ మనకి ఇక్కడ కూడా అదే బ్లాక్ ఇన్ కలర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ORVM గురించి మనం మాట్లాడుకుంటే దిస్ ఇస్ బాడీ కలర్డ్ ORVM బట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో ఇస్తున్నారు. కింద వైపు బ్లాక్ ఇన్ కలర్ ఇస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ బాడీ ఇన్ కలర్ ఇవ్వడం జరిగింది. ORVM పైన ఇండికేటర్ కూడా చూడొచ్చు మీరు, స్వైప్ ఇండికేటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మిర్రర్కి సంబంధించి క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ కార్కి సైడ్ నుంచి చాలా బ్యూటీ అని చెప్పాలండి. లుక్ ఎట్ దిస్. అండ్ ఈ లుక్ వచ్చేసి F-Typeకి చాలా వరకు మంచి ప్రెజెన్స్ని తీసుకొని వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే లుక్ ఎట్ దిస్. ఒకసారి మనం క్లోజ్ చేస్తే ఈ విధంగా డోర్ హ్యాండిల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇఫ్ యూ అన్లాక్ దిస్ ఇస్ ద వే ఇట్ ఓపెన్స్. అండ్ దీనిపైన కూడా మళ్ళీ మనకి జాగ్వార్ అని ఇవ్వడం జరిగింది. సో ఎనీవేస్ మనం ఇంటీరియర్ వెళ్ళిన తర్వాత ఇంటీరియర్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉంటుందో డాష్బోర్డ్ అన్నీ నేను మాట్లాడతాను. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లుక్ ఎట్ దిస్, అగైన్ ద సేమ్ ఫినిషింగ్. అండ్ మనం వీల్ సైజ్ గురించి మాట్లాడుకుంటే R19 ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ద టైర్ సైజెస్ 275/35 ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ కార్, దిస్ ఇస్ ద స్పాయిలర్. నాకు స్పాయిలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ ఆ స్పోర్ట్స్ కార్కి ఉన్న ఆ నేచర్ దట్ మేక్స్ అస్ కంప్లీట్ ఫీల్ అనమాట. ఐ లైక్ దిస్. అండ్ ఒకసారి మీరు డిజైన్ కూడా చూడొచ్చు హౌ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే
we have something like design innovation performance అంటూ we have some badging here, I think relates to a Jaguar, and ఇక్కడ కూడా మనకి రియర్ సైడ్లో జాగ్వర్కి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం ఇప్పుడు టెయిల్ ల్యాంప్ కూడా చూద్దాము ఏ విధంగా ఉందో. దిస్ ఈస్ ద సిగ్నేచర్ టెయిల్ ల్యాంప్ అండి. మోస్ట్ ఆఫ్ ద జాగ్వర్ కార్స్లో మనకి టెయిల్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్. అండ్ కింద చూసుకుంటే ఎఫ్ టైప్కి సంబంధించి బ్రాండింగ్ ఇస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ద రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. చాలా వరకు కొన్ని రివ్యూస్ మనం చేసాం కదా, రివర్స్ పార్కింగ్ కెమెరా అంటే ప్రీవియస్ మోడల్స్, కొంచెం ఓల్డ్ మోడల్స్లో రివర్స్ పార్కింగ్ కెమెరా అవైలబుల్గా లేదు, బట్ లేటెస్ట్ మోడల్స్లో అయితే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇస్తున్నారు. అండ్ దిస్ ఇస్ 2018 మేక్ కాబట్టి ఇక్కడైతే రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. ఐ బిలీవ్ అప్పటి నుంచి వస్తున్నాయేమో మేబీ. అండ్ ఇక్కడ చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కింద డిఫ్యూజర్ చూడండి, ఫుల్ ఆఫ్ కార్బన్ ఫైబర్ క్యూస్ ఉంది. అండ్ లుక్ ఎట్ దిస్, దీస్ ఆర్ ద ట్విన్ పాడ్స్. ఎగ్జాస్ట్ చాలా క్రేజీగా ఉంటుంది, తప్పకుండా నేను మీకు అది వినిపిస్తాను, వినండి. అండ్ అలాగే గ్లాస్ ఏరియా మీరు ఒకసారి చూడండి. ఈ కార్కి గ్లాస్ ఏరియా రియర్ సైడ్ నుంచి, సైడ్లో నుంచి చాలా బ్యూటీని యాడ్ చేస్తుంది. డిఫాగర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎఫ్ టైప్ ఇంటీరియర్ ఇంకా చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ స్పోర్టీ, లగ్జరీగా కూడా కనిపిస్తుంది. లెట్స్ గెట్ ఇన్ సైడ్ ద కార్. ఒకసారి ఎంట్రీ ఇచ్చేద్దాం మనం జాగ్వర్ ఎఫ్ టైప్లో. సింప్లీ అన్లాక్ కీ ప్రెస్ చేయగానే ఇట్ కమ్స్ అవుట్. అండ్ యా, కొంచెం హార్డ్గా ఉంది. యా, దిస్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో డోర్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. ఇంగ్రెస్ ప్రాబ్లం అయితే ఏం లేదు, నో డౌట్. చాలా లో ప్రొఫైల్ కార్స్ ఉంటాయి స్పోర్ట్స్ కాబట్టి, చాలా కిందికి ఉంది. సో కొంచెం మీరు డౌన్ అయ్యి లోపలికి రావాల్సి ఉంటుంది. అండ్ డాష్ బోర్డ్ వచ్చేసి కంప్లీట్లీ మనకి డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ మనకి డోర్ పైన కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ అప్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో మనకి బ్రౌన్ ఇన్ ఫినిషింగ్తో ఇచ్చారు. లుక్ ఎట్ ద ట్రీట్మెంట్ అండి, ఎంత లగ్జరీగా అండ్ వెరీ మచ్ ఇన్ సాఫ్ట్ మెటీరియల్స్. అండ్ ఈ థ్రెడింగ్ కూడా కొంచెం స్పోర్టీ నేచర్ని మనకి డోర్ పైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మెమరీ చైర్స్కి సంబంధించి 3 మెమరీ చైర్స్. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద డ్రైవర్ సీట్. అండ్ ఇక్కడ చూసుకుంటే లాక్ అండ్ అన్లాక్. అండ్ లుక్ ఎట్ దిస్ డోర్ హ్యాండిల్, ఎంత బ్యూటిఫుల్లీ ఇందులోనే ఇంటిగ్రేట్ చేశారు చూడండి మీరు. ఈ డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్లీ క్రోమ్ ఫినిషింగ్ అనేది సరౌండింగ్లో ఇచ్చారు. అండ్ ఈ ఎఫ్ టైప్లో మనకి ఆడియో సిస్టమ్ వచ్చేసి మెరిడియన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే 1 లీటర్ బాటిల్, ఐ డోంట్ థింక్ సో ఇట్ కంప్లీట్లీ ఫిట్స్ హియర్, బట్ హాఫ్ లీటర్ బాటిల్ అయితే చాలా ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ దెర్ ఇస్ అ స్టిల్ యాంపుల్ ఆఫ్ స్పేస్. అండ్ అలాగే స్కఫ్ ప్లేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే లుక్ ఎట్ దిస్, ఆర్ డైనమిక్కి సంబంధించి మనకి బ్యాజింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నా లెట్స్ టాక్ అబౌట్ ద సీట్ కంఫర్ట్ అండి. సీట్ కంఫర్ట్ గురించి, యా, ఫైనలీ. సో దిస్ ఈస్ హౌ ద డ్రైవింగ్ పోస్చర్ ఈస్. సీరియస్లీ ఐమ్ ఎంజాయింగ్ సిట్టింగ్ ఇన్ సైడ్ దిస్ కార్. అండ్ కంఫర్ట్ గురించి ఏం చెప్పాలి, చాలా బాగుంది. అండ్ ఫోమ్ డెన్సిటీ మీరు చూడొచ్చు, హార్డ్గా లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కైండ్ ఆఫ్ బకెట్ సీట్స్, ఐ బిలీవ్ దీస్ ఆర్ ద బకెట్ సీట్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ కంప్లీట్లీ ఒక హగ్గింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ లుక్ ఎట్ దిస్, ఇటువైపు మనం చూసుకుంటే జాగ్వర్కి సంబంధించి వీ గాట్ ద బ్రాండింగ్ అగైన్ క్రోమ్ ఫినిషింగ్తో. బట్ దిస్ ఈజ్ నాట్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండి, దిస్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ విత్ దిస్ చైర్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ కూడా క్రోమ్ సరౌండింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా జాగ్వర్కి సంబంధించి బ్రాండింగ్, జాగ్వర్కి సంబంధించి లోగో, ఎయిర్ బ్యాగ్, ఆబ్వియస్లీ 3 స్పోక్ స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రోమ్ సరౌండింగ్ ఇచ్చారు. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ అండి ఇది. ఇటువైపు మనకు కంప్లీట్లీ ఆడియో కంట్రోల్స్కి సంబంధించి ఇచ్చారు. అండ్ ఫోన్ కాల్స్ ఆన్సర్ అండ్ డిక్లైన్ చేయొచ్చు. మోడ్స్ కూడా మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ లిమిట్ని మనం ఇక్కడ నుంచి +- సెట్ చేసుకోవచ్చు. అండ్ కిందగా చూసుకుంటే వీవ్ గోట్ ద క్రోమ్ ఫినిష్డ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు, ఇటువైపు ప్లస్ అండ్ ఇటువైపు మైనస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్కి సంబంధించి కంట్రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ పాడ్కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను ఏ విధంగా కూడా కనిపిస్తుంది మనకి. వెహికల్ ఆన్ చేసినప్పుడు 300 కిలోమీటర్ స్పీడ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ సైడ్ ఈస్ RPM మీటర్. సో ఈ రెండిట్లో సింపుల్గా ఉంచారు. మధ్యలో మనకి డిజిటల్గా MID స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మధ్యలో ఉన్న సెంటర్ కాన్సోల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రాన్స్మిషన్, ఇక్కడ చూడొచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. దిస్ ఇస్ కంప్లీట్లీ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు రియర్ సైడ్లో. అండ్ అగైన్ మనకి సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. బ్లాక్ ఇన్ కలర్, మళ్ళీ ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చారు. సో దిస్ ఇస్ లైక్ ప్యూర్లీ దే మేడ్ ఇట్ వెరీ నైస్లీ. చూడ్డానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఏరియా కనిపిస్తుందో దిస్ ఇస్ కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ క్యూస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. దిస్ ఇస్ స్పోర్ట్ మోడ్ అండ్ అలాగే ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి మనం మోడ్స్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇక్కడ వైపు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆటో హోల్డ్ అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎగ్జాస్ట్కి సంబంధించి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్కి స్పాయిలర్ ఏదైతే ఉంటుందో రియర్ వైపు దాన్ని మనము ఆన్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే మనకి ఈ డైల్ ఇచ్చారో ఇది మనం ఆన్ చేసినట్టయితే సింప్లీ ఇక్కడ జాగ్వర్కి సంబంధించి మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. 12-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే ఇది. ఇందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఫోన్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ యాపిల్ కార్ప్లే అండ్రాయిడ్ ఆటో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ కార్. ఇక్కడ చూడండి ప్రెస్ స్క్రీన్ ఓకే, మీడియా, క్లైమేట్, ట్యాప్ టు కనెక్షన్, ఫోన్, నావిగేషన్, కెమెరా, వాలే మోడ్, కాంటాక్ట్స్, బ్లూటూత్, ambient లైటింగ్. సో దీస్ ఆర్ లైక్ ఆల్ ఈ మధ్యలో వచ్చే ప్రతి ఒక్క నార్మల్ కార్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్గా ఏముంటాయంటే ఇందులో ఎక్కువ వరకు స్పోర్ట్స్కి సంబంధించి ఇందులో ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బికాస్ దిస్ ఈస్ ద స్పోర్ట్స్ కార్. అండ్ అలాగే స్టోరేజ్ స్పేసెస్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ కంప్లీట్లీ బ్రౌన్ కలర్ లేఅవుట్ అండి, మొత్తం బ్రౌన్ కలర్ లేఅవుట్ చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఆమ్రెస్ట్ కింద కూడా చూసుకుంటే మనకి 12V పవర్ ఛార్జింగ్తో పాటు 2 USB ఆప్షన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే మనం హోల్డ్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారో దిస్ ఈస్ ఫర్ ద ప్యాసింజర్. యాక్చువల్లీ హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సింప్లీ దే కెన్ హోల్డ్ హియర్. అండ్ ఇప్పుడు మనం సీట్ ఒకసారి క్లియర్గా చూడండి, సీట్ ఏ విధంగా కనిపిస్తుందో. వెంటిలేటెడ్ ఫీచర్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ ద కంప్లీట్ చైర్ లుక్స్ లైక్. అండ్ ఒకసారి మనము గ్లవ్ బాక్స్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. సో దిస్ ఇస్ హౌ ద గ్లవ్ బాక్స్ ఓపెన్స్ అండ్ ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎక్కువ పెద్దగా అయితే ఏం లేదు బట్ ఇట్ ఈస్ ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ఇంటీరియర్ గురించి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ చూసుకుంటే చాలా క్యూట్గా నీట్గా చిన్నగా మనకి సన్వైజర్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీస్ ఆర్ ద ఫెదర్ టచ్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు లైట్స్ అండ్ LED లైట్స్ ఇచ్చారు. ఐ లైక్ ఇట్. అండ్ సన్ రూఫ్ని కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు బట్ గ్లాస్ అనేది ఇందులో ఓపెన్ అవ్వదు, ఓన్లీ మనకి ఎయిరీ ఫీలింగ్ ఉండడానికి ఇక్కడ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. నైట్ టైమ్ స్కై డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మెమరబుల్గా ఉండొచ్చు డెఫినెట్లీ ఈ కార్లో. అండ్ సింప్లీ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్లోజ్. సో ఫ్రెండ్స్ ఇదండి ద జాగ్వార్ F-Type 2.0 R డైనమిక్కి సంబంధించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. మీకు మంచి మంచి కార్స్ చూపిస్తాను, ఏమేమి ఫీచర్స్ ఉంటాయో అవి కూడా చూస్తూ ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ రెగ్యులర్గా ఆటోమోటివ్కి సంబంధించి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను.